సో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ నేతల బృందం ఇప్పటికే బయలుదేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం హైదరాబాద్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనకు బయలుదేరినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్కి సంబంధించి, అదేవిధంగా వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు చెందినటువంటి సీనియర్ నేతలు కూడా ఉన్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్వి నేతల్ని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్టు సమాచారం. కేటీఆర్తో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కేటీఆర్ను కూడా మార్గ మధ్యలోనే పోలీసులు అడ్డుకునేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేటీఆర్ వచ్చే మార్గంలోని హైదరాబాద్ నుంచి మొదలుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ కావచ్చు, స్టేషన్ ఘన్పూర్, హనంకొండ, పరకాల, భూపాలపల్లిలో ఇప్పటికే ముందస్తు అరెస్టులు జరుగుతున్నట్టు సమాచారం. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో కన్నపల్లి పంప్ హౌస్కు చేరుకొని వృధాగా పోతున్నటువంటి జలాలను కేటీఆర్ అయితే పరిశీలించబోతున్నారు. కన్నపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయాల్సిందే అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ బృందం అయితే సందర్శించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య అక్కడ షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసుల ముందస్తు అరెస్టులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్కు వెళ్తారా, లేకపోతే మార్గ మధ్యంలోనే పోలీసులు అడ్డుకుంటారా అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే కేటీఆర్ను కన్నెపల్లి వద్దకు వెళ్లకుండా మార్గ మధ్యంలోనే అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఇప్పటికే కనిపిస్తున్నాయి. పలువురు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి, బీఆర్ఎస్వి నేతలకు సంబంధించి కూడా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇక పర్యటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నపల్లి పంప్ హౌస్ మార్గంలో భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జనగామ జిల్లా పెంబర్తి వద్ద హైవే మీద బారికేడ్లు పెట్టి కేటీఆర్ కాన్వాయ్ను పోలీసులు అడ్డుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య కాస్త వాగ్వాదం కూడా జరిగినట్టు సమాచారం. ఇవాళ రోజులు కేసీఆర్ గారికి అప్పచెప్పండి, కన్నెపల్లి దగ్గర నుంచి ఇవాళ నీళ్లు పంపులు ఆన్ చేసి మొత్తం వారం రోజుల లోపలనే అన్ని జలాశయాలు నింపి రాష్ట్రంలోని మరి గోదావరి మీద ఆధారపడ్డ, గోదావరి పరివాహక ప్రాంతం మీద ఆధారపడ్డ, గోదావరి మీద ఆధారపడ్డ ప్రతి ఎకరం పంట పొలానికి నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. ఇవాళ సింపుల్ గా 93.5 మీటర్ల మీద గోదావరి ప్రవహిస్తా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా, బ్యారేజ్ గేట్లు తెరుచున్నాయా మూసున్నాయా అన్న దాంతో నిమిత్తం లేకుండా ఇవాళ బ్రహ్మాండంగా పంపులు ఆన్ చేస్తే కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయొచ్చు. కన్నెపల్లి కాడ 2 బటన్లు ఒత్తాలి అంతే. ఆ 2 బటన్లు ఒత్తితే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాంతం. అందుకే ఈ రకంగా మొత్తం నీళ్లన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వచ్చు అనే మాట చూపెడతామని మేము పోతుంటే, కాళేశ్వరం కూలిపోయిందనే సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నెపల్లి చేరుకుంటాం, తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ పారుతున్న నీళ్లు చూపెడతాం, పైకి నీళ్లు ఎట్లా తీసుకుపోవాలో కూడా చూపెడతాం. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బీఆర్ఎస్ దీన్ని తమ ప్రభుత్వ విజయానికి ఒక ప్రతీకగా చెప్పుకుంటుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన తర్వాత ప్రాజెక్టు వైఫల్యంపై కావచ్చు, అదేవిధంగా అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తూ వస్తుంది. కేసీఆర్ పాలనను బద్నాం చేసేందుకే కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి, ప్రాజెక్టుల నిర్వహణలో ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యమైందని చెప్పేసి బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తుంది. కరెంటు కోతలు, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల కాళేశ్వరం పంప్ హౌజులు, బ్యారేజ్లు ఉపయోగంగా మారుతున్నాయని చెప్పేసి, దీనివల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు తమ నిరసన గళాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా కేసీఆర్ని బద్నాం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోనివి సృష్టించి ఘోష్ కమిషన్ల పేరిట కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి
చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ దూరం చేయడం ఎవరి తరం కాదు కేసీఆర్ను అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, వారు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు కూడా ఘాటుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం మీద వేసింది బీసీ ఘోష్ కమిషన్ కాదు, ఇది పీసీసీ కమిషన్ అని చెప్పేసి కూడా ఇదివరకే ఆయన మరి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిలా బ్యారేళ్లకు సంబంధించినటువంటి అంటే పూర్తిగా ఇదైతే డ్యామ్ భద్రతా సంస్థ ఎన్డీఎస్ఏ ఏదైతే ఉంటుందో, కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీ ఏదైతే ఉంటుందో, సాంకేతిక అనుమతులు ఇచ్చిన తర్వాతే వాటిని తిరిగి నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేస్తున్నారు. నాగార్జున సాగర్, విజయ్ విహార్లో సాగునీటి ఉన్నతాధికారులతో ఇటీవల సమీక్ష నిర్వహించి మరి ఏదైతే ఎన్డీఎస్ఏ తర్వాత సిడబ్ల్యూసీ ఈ రెండు అనుమతులు ఇచ్చిన తర్వాతనే వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి వేళ ఇప్పుడు కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది జిల్లాలో.